ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. ఇవాళ ఉదయం జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ కొచ్చారు. బాలకృష్ణ వెళ్లిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, అసలు ఫ్లెక్సీలను తొలగించడానికి గల కారణాలేంటి? ఎవరైనా ఆదేశాలు జారీ చేశారా? రోజా, ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బాలకృష్ణ అక్కడ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చాడు. బాలకృష్ణ వచ్చి వెళ్ళిన కొద్దిసేపటికే వెంటనే అక్కడ ఉన్నటువంటి అభిమానులంతా ఎన్టీఆర్ పేరుతో, అదేవిధంగా తారకరత్న పేరుతో, కళ్యాణ్ రామ్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగించారు. అంటే ఖచ్చితంగా బాలకృష్ణ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఆ ఫ్లెక్సీలన్నీ తొలగించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే బాలకృష్ణ రావడం, అక్కడ నివాళులు అర్పించేంత వరకు కూడా అక్కడే ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఒక్కసారిగా బాలకృష్ణ వెళ్తున్నటువంటి టైంలో కారులో నుంచి అభిమానులతో ఏదో మాట్లాడాడు. బాలకృష్ణ కారు వెళ్ళినటువంటి కొద్ది క్షణాల నుంచే వెంటనే ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంటే బాలకృష్ణ చెప్పడం మేరకే అభిమానులు ఇలా ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసి ఉంటారు అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు అరెస్టు టైంలో కూడా మీడియాతో మాట్లాడుతున్నటువంటి బాలకృష్ణను మీడియా క్వశ్చన్ అడిగినప్పుడు చంద్రబాబు అరెస్టు పైన ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి స్పందన లేదు అని అడిగినప్పుడు కూడా ఐ డోంట్ కేర్ అనే సమాధానాన్ని కూడా మనం బాలకృష్ణ నోటి వెంట విన్నాం. సో ఇప్పుడు కూడా బాలకృష్ణ అదే విషయం పైన వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏమైనా మళ్ళీ తెర మీదకి వచ్చాయా, లేకపోతే ఆ వాటిని దృష్టిలో ఉంచుకునే ఈరోజు ఆ ఫ్లెక్సీలను తొలగించమని ఏమైనా చెప్పాడా అనేది మాత్రం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా ఒకేసారి వెళ్ళి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి కూడా మనం చూసాం. ఖచ్చితంగా ఎన్టీఆర్ అక్కడికి వస్తారని తెలిసినటువంటి అభిమానులు నిన్న సాయంత్రం నుంచి అక్కడ ఫ్లెక్సీ చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. సో ఎన్టీఆర్ అంటే ఒక నటునికి నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వాధ్యానం. ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే నవజాతికి ఆయన మార్గదర్శకం. ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే నవ యువతకు ఒక మార్గదర్శకం. అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక జీవన విధానం. అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయిన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. అలాగే నిండు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడిలా మారాడు. మరణమే లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన. అలాగే ఎవరు అంత ఘనంగా జీవించలేని ఒక మహనీయమైన జన్మను పొందాడు ఆయన. ఆయనకి చావు ఎక్కడ. అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహత్తమ జీవన విధానం. మరి నటుడిగా అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు ఆయన. అదే ఆయన పౌరాణికాలు చేస్తే పౌరాణికాలు పాత్రలు ప్రాణం పోసుకున్నాయి. అలాగే జానపదాల జావలీలు అయ్యాయి. అలాగే సాంఘికాలు సామాజిక గమనాలు అయ్యాయి. అలాగే ఆయన ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా అంటే అటువంటి నటధీరుడు, అలాగే ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో అణువులను నింపుకుని నటనకు న్యాయం చేసిన అటువంటి నటుడు ఇంకెక్కడ రాడు అని నేనే కాదు, ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరుతారు. అలాగే ఆయన కేవలం సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ, నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే ఒక దమ్ము, ధైర్యం, ఒక తెగువ, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి సానబెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు. అలాగే తెలుగుదేశం అన్న పార్టీని పెట్టి, అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయిక ముందే రాజకీయాలు ఏంటో తెలిపిన మహానుభావుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు. అంతవరకు మరి ఆయన రాజకీయాలు రాకముందు వరకు చాలా మందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అలాగే అసలు కొంతమందికి అయితే రాజకీయాలు అంటే ఏంటో తెలియదు. అటువంటిది ఆయన ఒక ప్రజల్లో
మన ఒక అవగాహనను తీసుకొచ్చి ఆయన పొలిటికల్ హీరో కూడా అనిపించుకున్నాడు నందమూరి తారక రామారావు. ఇక ఆయన చేసిన పథకాల విషయానికి వస్తే ఎంతో సాహసోపేతమైనవి, అలాగే అందరికీ సామాన్య ప్రజలకు ఎంతో అనుకూలమైనవి కూడా. తర్వాత ఆయన ప్రవేశపెట్టిన రాజకీయాలు రాకముందు, రాజకీయాలు వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకాలు, అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ఎందరో వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అందుకే ఆయన పేదవాడి ఆఖరి తెలిసిన నాన్న ఆయనే. అలాగే జనం యొక్క భవిష్యత్తు చూపించిన నాన్న ఆయనే. అలాగే ఆయనకు తోడుగా ఉన్న ఆడపడుచులందరూ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన ఒక అన్న కూడా అయ్యాడు ఆయన. మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఈరోజు మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వాటిని అమలు చేశారంటే మరి కిలో బియ్యం 2 రూపాయలకి అయితేనేమి, లేకపోతే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, అలాగే రైతులకు 50 రూపాయలకి హార్స్ పవర్ యూనిట్ పవర్ ఇవ్వటం అయితేనేమి, భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి, అలాగే ఈ యొక్క చేనేత కార్మికులు ఈ యొక్క చేయూతనవడం ఏంటి, చేనేత వస్త్రాలు వాటి ద్వారా, అలాగే పక్కా ఇళ్ల నిర్మాణం అయితేనేమి, కాంక్రీట్ స్లాబులతో ఇళ్ల నిర్మాణం అయితేనేమి, అలాగే విప్లవ